ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీ అందరికీ సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక నిన్న సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ రోజుకి సంబంధించి 21,000 ఉచిత సర్వదర్శన టోకెన్లు విడుదల చేశారు. అలాగే 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. అయితే మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. గతంలో మధ్యాహ్నం 1 గంటకు, 2 గంటలకు, 3 గంటలు ఈ 3 టైంలో కూడా విడుదల చేశారు. కానీ గత 3 రోజుల నుంచి మధ్యాహ్నము 3 గంటల తర్వాత మీకు విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి కంగారు పడొద్దు. గతంలో అయితే తొందరగా విడుదల చేసేవారు, సాయంత్రం 5-6 కల్లా టికెట్లు అయిపోయాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతానికైతే ఇలా జరగడం లేదు. తిరిగి మరలా ఇది మారొచ్చు కూడా. కాబట్టి దయచేసి మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే సాయంత్రం 4 గంటలకు ఈ టోకెన్లు విడుదల చేస్తున్నారు. అలాగే తెల్లవారుజామున అనగా ఈరోజు ఉదయము 5 గంటలు 6 గంటల వరకు కూడా ఈ టోకెన్లు ఉన్నాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఈ 21,000 టోకెన్లో ఈరోజు ఉదయానికి 3,000 4,000 టోకెన్లు మిగిలాయి. అలాగే శ్రీవారి నడక మార్గానికి సంబంధించి దాదాపు 2,000 టోకెన్లు మిగిలాయి. గతంలో ఇటువంటి పరిస్థితి లేదు, కానీ ప్రస్తుతం అయితే ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కంగారు పడకండి. మీరు ఈరోజు ఉదయం దిగినా కూడా మీకు టోకెన్లు దొరుకుతాయి. కానీ కొన్ని టోకెన్లే ఉంటాయి, అందరికీ దొరుకుతాయని నేనైతే చెప్పను. ఒక 3,000 4,000 టోకెన్లు అయితే సర్వదర్శన టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఉంటున్నాయి. దయచేసి ఇది మీరు గమనించుకోండి. ఓకేనా? ఒకరోజు ముందుగా వస్తే మరుసటి రోజు టోకెన్లు ఇస్తారు, కానీ ప్రస్తుతం అయితే కాస్త టోకెన్లు మిగులుతున్నాయి. ఇది మీరు అందరూ గమనించుకోవాలి. ఓకేనా? ఇక అలిపిరి నడక మార్గం వాళ్ళైతే ఈ 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఎక్కడో చోట టోకెన్లు తీసుకున్న నడక మార్గంలో వెళ్ళి మీరు తిరుమల కొండపైన సర్వదర్శన్ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి నడక మార్గం వారైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో మీరు ఈ టోకెన్లు తీసుకోండి. ఓకేనా? దయచేసి 2 నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదు. ఈ విషయం మీరు గమనించాలి. రానున్న ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ అన్నీ పాటించాలి. ఇక మిగతాది ఏమిటి అంటే చూడండి, మీకు ఈ నెల జూలై 31 అనగా రేపు ఉదయం 10 గంటలకు ఆగస్టు 8వ తారీఖు సంబంధించి శ్రీ పద్మావతి అమ్మవారి గుడిలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించి టోకెన్లు అనేవి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టోకెన్లు విడుదల చేస్తున్నారు. చాలామంది ఆసక్తి గల వాళ్ళు ఉంటారు, వారి కోసమే నేను చెప్తున్నా. రోజుకి 150 టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వీటి ధర 1,000 రూపాయలు. 2 వ్యక్తులు వెళ్ళవచ్చు. వరలక్ష్మి వ్రతం టికెట్ బుకింగ్ చేసుకోవాలి అంటే 1,000 రూపాయలకి 2 టికెట్లు ఇస్తారంటే ఆన్లైన్ బుకింగ్ ద్వారా. తప్పకుండా మీరందరూ బుక్ చేసుకోండి. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే రానున్న రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలు అనేవి విఐపీస్కి సంవత్సరానికి ఒక్కసారే ఉండే అవకాశం ఉండొచ్చు అని అయితే మనకు అర్థమవుతోంది. దీనికి సంబంధించి టీటీడీ వారు కూడా ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది. మన మాజీ ఉప రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారు గత 2 రోజుల క్రితము తిరుమల విఐపి బ్రేక్ దర్శనానికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్లో మనందరికీ వెల్లడించిన విషయం ఇదేనండి. దీనికి సంబంధించి పిక్చర్ కూడా నేను ఇక్కడ పెడతాను, ఒకసారి చదవండి. ఆయన మాట్లాడుతూ మీడియాతో క్లియర్గా చెప్పారు, విఐపి వాళ్ళందరూ కూడా సహకరించాలి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు మీ కుటుంబ సభ్యులతో కనుక వచ్చినట్లయితే విఐపి బ్రేక్ దర్శనానికి సమయం కాస్త తగ్గితే సామాన్య భక్తులకి పెద్దపీట వేసినట్టు ఉంటుంది. కాబట్టి మనందరికీ కూడా దర్శనం తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇది అమల్లో ఉండవచ్చు, జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. చూద్దాం అది ఎలా జరగబోతోంది అన్నది మనకు కూడా తెలుస్తుంది భవిష్యత్తులో. ఓకేనా? అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయము, ఈ సెప్టెంబరు, ఆగస్టు, అక్టోబర్ వారికి ఎవరికైనా దర్శనం టికెట్ లేకపోతే నేను చెప్పిన విధంగా ఒకరోజు ముందుగా సర్వదర్శన టోకెన్లైనా తీసుకోండి. లేదా ఒకరోజు ముందు తిరుమల కొండపైకి వెళ్ళి మీరు సిఆర్ఓ ఆఫీసులో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా సుప్రభాతము, తోమాల, కళ్యాణము, వివిధ సేవలు ఏవైతే అందుబాటులో ఉంటాయో మరుసటి రోజుకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా మీరు ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ మీకు గనక సెలెక్ట్ అయితే హ్యాపీగా మరుసటి రోజు ఆ సేవల్లో పాల్గొని స్వామివారిని మనము దర్శనం చేసుకోవచ్చు. అలాగేనండి, ఎవరైనా కానీ ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమలకి వెళ్ళి విఐపి బ్రేక్ దర్శనం తీసుకోవాలి అనుకుంటే కూడా శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషన్ పే చేసి అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ఇది కొంచెం ఖరీదైనదే. ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసమే నేను తిరుమల కొండపైన మీరు తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది.
అలాగే ఆఫ్లైన్ విధానం ద్వారా విఐపి బ్రేక్ దర్శనం లెటర్లు తెచ్చుకోవచ్చు. అలాగే 300 రూపాయల టికెట్ కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా మీరు బ్రేక్ దర్శనం టికెట్లు మాదిరిగానే రికమెండేషన్ లెటర్లతో మీరు పొందవచ్చు. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.